జీహెచ్ఎంసీలో శానిటేషన్ సూపర్వైజర్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. సిటీని నిరంతరం మూడ్చి శుభ్రంగా పెడుతున్న కార్మికుల జీతాల్లో నుంచి కమిషన్ ఇవ్వాలంటూ టార్చర్ పెడుతున్నారు సూపర్వైజర్లు. లేకపోతే కనీసం అటెండెన్స్ కూడా వేయడం లేదంటున్నారు కార్మికులు. సూపర్వైజర్ టార్చర్ తట్టుకోలేకంగా ఏకంగా సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించింది ఓ కార్మికురాలు. బల్దియాలో సూపర్వైజర్ల తీరు ఇటు జీహెచ్ఎంసీకి అటు కార్మికులకు తలనొప్పిగా మారింది. సూపర్వైజర్ల వేధింపులు వసూళ్లు తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తున్నారు కార్మికులు. సిటీలో 18,000 మంది శానిటేషన్ కార్మికులు ఉంటే ఇందులో 7 మంది వర్కర్లను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశారు. అలా 3 గ్రూపులకు ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఈ శానిటేషన్ వర్కర్లకు ప్రతి నెల 17,000 జీతం ఉండగా కటింగ్ పోను 14,500 వారి అకౌంట్లో ఉంటుంది. కార్మికులకు జీతం వచ్చిన రోజే అందులో నుంచి 500 రూపాయలు శానిటేషన్ సూపర్వైజర్లకు మామూలు ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు 1000కి పెంచారని చెప్తున్నారు కార్మికులు. ఎంతో కష్టపడి పనిచేసి వారికి డబ్బులు ఇస్తున్నామని, డబ్బులు ఇవ్వకపోతే సూపర్వైజర్లు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదంటున్నారు కార్మికులు. అయిపోయింది నీకు అకౌంట్. ఆయన పైసలు వచ్చే కాడికి అయితే పోయి వేసుకొని వస్తాడు, బస్సులో పోయి వేసుకొని వస్తాడు. ఇంటికాడ కూర్చున్నాడో వేసుకొని వస్తాడు, ఈ పనికి వచ్చినాడో వేసుకోడు. రాళ్ళలో ఏరుముకి ఎత్తుకొని వస్తాడు, మిషన్ ఎత్తుకొని పోయి మమ్మల్ని ఆపి ఇంటికి పోయి వస్తాడా ఇట్లా పోయి వస్తాడు. తిరుగుతాడు ఆయన సగం ఈయన సగం. నిన్న నాకు అప్కెట్ వేసిండాడు. ఎందుకు బిర్రుగా మాట్లాడినది అంటే నువ్వు రాలేదు కదా అయిపోయింది పో వెంకటేశ్వరి పిలువకు సార్ అని పిలువు. సూపర్వైజరా 2 గొట్టనన్నా కొట్టని 2 ధరనున్నదనని వెంకటేశ్వరి పిలువకు సార్ అని పిలువు. నాకు గొప్ప చెత్తకు నేను దగ్గర పెట్టి ఎత్తియొచ్చు కదా కొడుక వచ్చినలకు. మా బాధ ఎవరికెరక కొడుక. గ్రేటర్ పరిధిలోనే 900 మంది సూపర్వైజర్లకు 18,000 మంది స్వీపర్లు ప్రతి నెల ఇచ్చే కమిషన్లు 1,80,00,000. ఒకవేళ ఆ డబ్బులు చెల్లించకపోతే జీతం రాదంటున్నారు కార్మికులు. ఏ ఒక్క రోజైనా 5 నిమిషాలు లేట్ వస్తే అటెండెన్స్ వేయరని చెప్తున్నారు. డబ్బులు ఇచ్చేవారికి తక్కువ డ్యూటీ వేసి డబ్బు ఇవ్వని వారితో ఎక్కువ డ్యూటీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా సూపర్వైజర్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నా బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు కార్మికులు. ఇక్కడ కనిపిస్తున్న కార్మికురాలు 8 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ జోన్లో 4,000 జీతం ఉన్నప్పటి నుంచి పనిచేస్తుంది. తనకు వచ్చే జీతం ఎంత అకౌంట్లో పడిందో కూడా ఈ పెద్దామకి తెలియదు. ఈమె లాంటి ఎంతో మంది దగ్గర నుంచి సూపర్వైజర్లు డబ్బులు తీసుకొని ఎవరికైనా చెప్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్తున్నారు కార్మికులు. జీతంలో కమిషనే కాదు వారికి వచ్చే పింఛన్ను కూడా రాకుండా నొక్కేస్తున్నారు. 10 మంది 11 మంది వస్తూనే లేరు. 10 మంది దగ్గరనే చెప్పిస్తారు పని. ఇప్పుడు అందరిది మేము చేస్తాం కదా, ఇక జీతం అంతా అకౌంట్లో వీళ్ళకి వస్తుంది, రానులో వస్తుంది. వాళ్ళు సగం జీతం ఈయనకి ఇస్తారు, సగం జీతం వాళ్ళు తీసుకుని మొన్న దాంట్లో కాలువలో వాడేసిండు. పెద్ద సార్ పై ఆఫీసర్ చెకింగ్ కోసం వచ్చినప్పుడు చెకింగ్లోకి వచ్చినప్పుడు వాడేసిండు. 21 మంది దాంట్లో 11 మంది వస్తూనే లేరు. 10 మంది మేము చేస్తున్నాం డ్యూటీ. ఇక ఎమర్జెన్సీకి ఎవరైనా వస్తారు అన్నప్పుడు వాళ్ళందరినీ ఫోన్ చేసి పిలిపిస్తాడు టెంపరీగా. ఖైరతాబాద్ జోన్ పరిధిలో ఓ కార్మికురాలు 2 రోజులు సెలవు పెట్టింది. కానీ 5 రోజుల వేతనం రాలేదు. జీహెచ్ఎంసీలోనే మెజార్టీ సర్కిళ్లలో పారిశుద్ధ కార్మికుల ఇబ్బందులివి. విధులకు హాజరవుతున్నా వేతనాల్లో కోత విధిస్తుండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకిలా జరుగుతుందోనని ప్రశ్నించినా సమాధానం చెప్పేవారు లేరు. సాంకేతికత అమలు పేరిట అధికారులు సాగిస్తున్న దందా ఇది అంటున్నారు కార్మికులు. 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా వేలిముద్రలను యంత్రం గుర్తించకున్నా, పండుగలు ఆదివారాల్లో 2 పూటల హాజరు తీసుకోకున్నా విధులకు గైర్హాజరైనట్లు పరిగణిస్తూ వేతనాల్లో కోత పెడుతున్నారు. కొన్ని గ్రూప్ సభ్యులకు మాత్రం ఈ నిబంధనలేవి అమలు కావడం లేదంటున్నారు కార్మికులు. శానిటేషన్ సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. ఈ సూపర్వైజర్ల వ్యవస్థలు తీసేస్తే మంచిదనే అభిప్రాయాన్ని విజిలెన్స్ అధికారులు కమిషనర్కు ఇచ్చిన రిపోర్టులో పొందుపరిచారు. కానీ దానిపై ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం దాదాపు 3 నెలల పాటు ఇచ్చిన వన్ టైం స్కీమ్ గడువు ముగిసింది. 2 నుంచి 3 లక్షల మంది పన్ను చెల్లించని బకాయిదారుల జాబితాలో ఉండగా వారి నుంచి 1000 కోట్ల మేర ఆదాయం వస్తుందన్న అంచనాతో ఓటీఎస్కు అవకాశం కల్పించింది సర్కార్. కేవలం 60,000 మంది మాత్రమే సద్వినియోగం చేసుకోగా వీరి నుంచి దాదాపు 138 కోట్ల మేర ఆదాయం వచ్చింది. చివరి రోజు సోమవారం 30 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఓటీఎస్ గడువును మరో 2 వారాల పాటు కొనసాగించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ టెక్నిక్ తెలిసి ఉండాలన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఫస్ట్ ఎయిడ్లో కూడా చాలా రకాల అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందని, ఈ ట్రైనింగ్ తీసుకుంటే మరొకరి ప్రాణం కాపాడొచ్చన్నారు ఆమె. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను గవర్నర్ రాజ్భవన్లో ప్రారంభించారు. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. Red Cross, because during the pandemic 24/7 they worked, and even during the pandemic when they for thalassemia patients when we didn't get blood, they organized blood camps with the army personnel, with the police officials, and we could get blood even during the pandemic period to the thalassemians. In the lockdown we were unable to get food, and we used to immediately, my office also was working almost 24/7 during the first lockdown. And if I call my secretary and tell that somebody was actually suffering without food, someone held somewhere, and they used to organize through Red Cross, and Red Cross was working with full commitment. So I have to appreciate your commitment, and my appeal is Red Cross activity should be more to be reachable to each and everyone. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గ్రేటర్ హైదరాబాద్లో ఉత్సాహంగా సాగింది. కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాక మల్లికార్జున్ ఖర్గే ఫస్ట్ టైం జోడో యాత్రలో పాల్గొన్నారు. ముచ్చింతాల్లో ప్రారంభమైన యాత్ర బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వరకు కొనసాగింది. యాత్రలో డ్రమ్స్ వాయిస్తూ కార్యకర్తలు జోష్ నింపారు రాహుల్. ప్రధాని మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నల్ల చట్టాలకు, ట్రిపుల్ తలాకు కేసీఆర్ మద్దతిచ్చారని గుర్తు చేశారు. మోడీకి కేసీఆర్కు డైరెక్ట్ లైన్ ఉందన్నారు. హైదరాబాద్లో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశ విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయన మొదటిసారి జోడో యాత్రలో పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్లో పీసీసీ చీఫ్ రేవంత్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. इंदिरागांधी विग्रहान की निवाళులు अर्पिंचारू. टीआरएस बीजेपी का एकदम समर्थन कर देती है, और अगर विपक्ष कोई मुद्दा उठा रहा है ध्यान बांटने के लिए, एकदम टीआरएस के लोग कोई और मुद्दा उठाना शुरू कर देते हैं. बीजेपी और टीआरएस एक साथ काम करते हैं. गलतफहमी में मत आइए. ये चुनाव से पहले ड्रामा करते हैं आपके चीफ मिनिस्टर, मगर डायरेक्ट लाइन है नरेंद्र मोदी जी के साथ. यहाँ पर डेवलपमेंट का झंडा दिया, उन्हीं को आप आज एक एक करके खत्म कर रहे हैं. किसी का लैंड छीन रहे हो, किसी को जबरदस्ती केस डाल रहे हो, किसी को दबाने की कोशिश कर रहे हो, तो मैं यही समझता हूं कि केसीआर में और मोदी में कोई फर्क नहीं है. అత్యంత సామాన్యమైన మల్లికార్జున ఖర్గే వంటి నేత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడయ్యారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అలాంటి అవకాశం కాంగ్రెస్ లో దక్కుతుందన్నారు. ప్రెసిడెంట్ అయ్యాక మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన ఖర్గేకు ఘన స్వాగతం పలికామన్నారు. 55 రోజులుగా రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో లక్షలాది మంది జనం భాగమవుతున్నారన్నారు. పాదయాత్రను చూస్తుంటే కృష్ణానది ప్రవాహాన్ని తలపిస్తుందన్నారు. లక్షలాది మంది యువతి యువకులు అఖండమైన స్వాగతం పలికి ఈ దేశం, ఈ భారతీయులు రాహుల్ గాంధీ గారికి తోడుగా అండగా నిలబడి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అరాచకాలను తుద ముట్టించడానికి ఈ రోజు నిర్ణయం తీసుకొని వచ్చారు. ఇవాళ ఉదయం శంషాబాద్ దగ్గరలోని ముచ్చింతాల్లో యాత్రను ప్రారంభించిన రాహుల్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో బస చేయనున్నారు. సిటీలోని గాంధీ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ సర్కిళ్లలో రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ దగ్గర పీఎం పీఎం అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. భారత్ జోడో యాత్రలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు రాహుల్. శంషాబాద్లో విద్యార్థులతో కలిసి నడిచారు. పాదయాత్రలో భరతనాట్యం చేసిన విద్యార్థినిని అభినందించారు. ఆ తర్వాత ఆరంఘర్ మీదుగా బహదూర్పురాకు చేరుకున్నారు. అక్కడ లెగసీ ప్యాలెస్ లో సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నారు.
తిరిగి సాయంత్రం 4 గంటలకు పురాణాపూల్లో పాదయాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. అఫ్జల్గంజ్ మీదుగా చార్మినార్కు చేరుకున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా చార్మినార్ దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాహుల్ రాకతో చార్మినార్ పరిసరాలు నిండిపోయాయి. రాజీవ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. వందే మాతర గీతాలాపన తర్వాత జెండా ఆవిష్కరించారు. బోనాలు, శివశక్తులు, పోతురాజులు లాంటి సాంస్కృతిక కళా బృందాలతో రాహుల్కు స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు. అఫ్జల్గంజ్ దగ్గర దున్నరాజులను చూపించి సదర్ ఉత్సవాలపై రాహుల్కు వివరించారు. ఆ తర్వాత చార్మినార్ నుంచి పాతబస్తీ, గాంధీ భవన్, అసెంబ్లీ మీదుగా నెక్లెస్ రోడ్డు దగ్గరకు చేరుకున్నారు. మార్గం మధ్యలో సుప్రభాత్ హోటల్లో హైదరాబాద్ చాయ్ టేస్ట్ చేశారు రాహుల్. నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. అక్కడ నుంచి బోయిన్పల్లిలోనే గాంధీ ఐడియాలజీ సెంటర్కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలిశారు రాహుల్. యాసిడ్ బాధితులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రోహిత్ వేముల తల్లి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాహుల్ డ్రమ్స్ వాయించి కార్యకర్తల్లో జోష్ నింపారు. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ గుర్తింపును తిరిగి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. చిన్నారిపై అఘాయిత్యం జరగడంతో ప్రిన్సిపాల్, డ్రైవర్ను అరెస్ట్ చేసి స్కూల్ గుర్తింపును రద్దు చేసింది సర్కార్. అయితే పేరెంట్స్ ఆందోళన చేయడంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఎడ్యుకేషన్ ఇయర్ వరకు స్కూల్ను కొనసాగించేందుకు అంగీకరించింది విద్యాశాఖ. హైదరాబాద్ బంజర్ హిల్స్లోని డీఏవీ స్కూల్ గుర్తింపును పునరుద్ధరించింది విద్యాశాఖ. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఎడ్యుకేషన్ ఇయర్ వరకు స్కూల్ను కొనసాగించవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. విద్యా సంవత్సరం మధ్యలో స్కూల్ని మూసేస్తే పిల్లలు నష్టపోతారంటూ ఆందోళన చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. విద్యార్థుల పేరెంట్స్ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న అధికారులు స్కూల్ను ఈ ఏడాది నడుపుకోవచ్చంటూ తాత్కాలికంగా అనుమతించారు. స్కూల్లో చిన్నారిపై లైంగిక దాడి జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఘటనకు బాధ్యులుగా స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్ను అరెస్టు చేశారు పోలీసులు. విద్యాశాఖ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే పేరెంట్స్ ఆందోళన చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుని వెంటనే క్లాసులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 4 రోజుల క్రితమే స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనతో డీఏవీ స్కూల్ పేరెంట్స్ యాజమాన్యాలు చర్చలు జరిపారు. తల్లిదండ్రులకు అభిప్రాయంతో పాటు స్కూల్ యాజమాన్యం నుంచి రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు విద్యాశాఖ అధికారులు. అటు పేరెంట్స్, ఇటు స్కూల్ యాజమాన్యం క్లాసులు కొనసాగించాలని కోరడంతో డీఏవీ స్కూల్ అనుమతులను కొనసాగించాలని నిర్ణయించింది విద్యాశాఖ. హైదరాబాద్ డీఏవీ స్కూల్ అత్యాచార ఘటన కేసులో ఇప్పటికే ప్రిన్సిపల్, డ్రైవర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న స్కూల్ ప్రిన్సిపల్ మాధవి, డ్రైవర్ రజనీ కుమార్ 4 రోజులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ రాడర్ ఫీడ్ బ్యాక్ సైన్ బోర్డులు పనిచేయడం లేదు. స్పీడ్ లిమిట్ బోర్డులు పెట్టినా వారం రోజుల నిర్వహణ లేకపోవడంతో రిపేర్లకు వచ్చాయి. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే రాడర్ ఫీడ్ బ్యాక్ సైన్ బోర్డులు పనిచేయడం లేదని తెలుస్తోంది. ఓవర్ స్పీడ్ వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సిటీలో ఏర్పాటు చేసిన రాడర్ సైన్ బోర్డులు పనిచేయడం లేదు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీసులు 4 రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్పోస్టు వెళ్లే దారిలో 1, జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై 3, మొత్తం 4 చోట్ల రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు పెట్టారు. ఈ రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు సోలార్ పవర్ ప్యానెల్ కు కనెక్ట్ చేశారు. రాడర్ డిజిటల్ బోర్డులో ఉన్న సీసీ కెమెరాలను ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ రూమ్ కు అటాచ్ చేశారు. 2 వీలర్, 4 వీలర్ల వేగం ఈ రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డుపై డిస్ప్లేలో కనిపిస్తుంది. 100 మీటర్ల దూరం నుంచి వస్తున్న వాహనాల వేగాన్ని ఈ రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డు క్యాప్చర్ చేస్తుంది. వాహనాల వేగాన్ని బోర్డుపై డిస్ప్లేలో చూపిస్తుంది. స్పీడ్ లిమిట్ 40 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తే రెడ్ కలర్, స్పీడ్ లిమిట్ 40 కన్నా తక్కువ వేగంతో వెళ్తే గ్రీన్ కలర్లో డిస్ప్లేపై కనిపిస్తుంది. దీంతో పాటు లిమిట్ కంటే ఎక్కువ స్పీడ్గా వెళ్తే అంబులెన్స్ సైరన్ రావడంతో పాటు ఆ వాహనాలపై కమాండ్ కంట్రోల్ రూమ్లో ఓవర్ స్పీడ్ చలాన్ జనరేట్ అవుతుంది. ఈ రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు నిర్వహణ లేకపోవడంతో పనిచేయడం లేదు. కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్లే దారిలో వారం రోజుల క్రితం ఏర్పాటు చేసిన రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డు పనిచేయడం లేదు.
దీంతో పాటు జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వైపు వెళ్లే దారిలో ఉన్న 3 డిజిటల్ సైన్ బోర్డుల్లో 2 పనిచేయడం లేదు, 1 మాత్రమే పనిచేస్తుంది. సోలార్ ప్యానెల్లో పవర్ సమస్యలతో పనిచేయడం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోక నిర్వహణ సరిగ్గా లేకపోవడంతోనే రాడర్ ఫీడ్బ్యాక్ సైన్ బోర్డులు ప్రారంభించిన కొద్ది రోజులకే రిపేర్లు వచ్చినట్టు తెలుస్తోంది. చెర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు వేశారు జైళ్ల శాఖ డీజీ జితేందర్. ములాఖత్కు వచ్చే ఖైదీల భార్యలను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో చింతల దశరథంను చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చెర్లపల్లి వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు జైళ్ల శాఖ డీజీ. గతంలోనూ చింతల దశరథంపై అనేక ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్లోనే ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కొత్త పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘ నేతలు బైక్ ర్యాలీకి నిర్వహించారు. ట్యాంక్ బండ్లోనే అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు దళిత సంఘాలకు మధ్య వాగ్వాదం జరిగింది. బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు దళిత సంఘాల నేతలు. పార్లమెంట్ భవన్ ఢిల్లీలో ఏదైతే కడుతురో దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని నినాదంతో అన్ని సంఘాలు ఈరోజు వచ్చి మరి రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వస్తున్న అవకాశాన్ని తీసుకొని వారి ముందు కూడా మా ప్రస్తావన పెడతామని ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ పోలీసు వ్యవస్థ ముఖ్యంగా డీసీపీ సెంట్రల్ జోన్ రాజేష్ వర్మ వారు మరి అందరి అక్రమ అరెస్టు చేసి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ ట్యాంక్ బండ్ ప్రాంగణంలో అరెస్టు చేసి మమ్మల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్లో తరలించారు. రాహుల్ గాంధీ గారు వారికి కూడా అడుగుతున్నాము, మరి మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీ పార్టీ వాళ్ళు మీకు ఇందిరాగాంధీ స్టాచ్యూ గుర్తు చేశారు, కానీ మరి ఇందిరాగాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ చేసిన బాబాసాహెబ్ స్టాచ్యూకు నివాళులు అర్పించాలని ఎందుకు చేయలేదని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కొత్త పార్లమెంటు భవనానికి మరి మీ పార్టీ కొత్తగా ఖార్గే గారు మరి ఎన్నికయ్యారు, మరి వారి వైఖరి ఏంటిది, మీ వైఖరి ఏంటిది? ఈ దేశ స్వాతంత్ర అనంతరము అనేక దేశాలు చిన్నాభిన్నమై ముక్కలుగా విడిపోయాయి. కానీ ఈ దేశంలోని కులాలు మతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా జీవించడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి స్వాతంత్రం వచ్చాక 75 ఏళ్ల తర్వాత నిర్మిస్తున్నటువంటి నూతన పార్లమెంటు భవనానికి మనకు శాసనాన్ని ఇచ్చి నవభారత నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడమే. ఎల్బీనగర్లో ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం ఇష్యూలో క్రెడిట్ కోసం టీఆర్ఎస్లోని 2 వర్గాల నేతలు పోటీ పడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సమస్య పరిష్కరించిన ఘనత తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చెబుతుండగా మొదటి నుంచి కొట్లాడింది తానేనంటున్నారు ఎల్బీనగర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ముద్దగోని రామ్మోహన్ గౌడ్. వనస్థలిపురంలోనే తన నివాసంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు రామ్మోహన్ గౌడ్. రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం ఘనత మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్తో పాటు తమకు దక్కుతుందన్నారు. సుధీర్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు రామ్మోహన్ గౌడ్. ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం చేసింది కేసీఆర్, కేటీఆర్. సుధీర్ రెడ్డికి ఇష్యూతో సంబంధమే లేదు. అందరూ రాజకీయ నాయకులుగా ఆయన ప్రయత్నం చేసిండు. ఈ క్రెడిట్ దక్కేది మాత్రం వాళ్ళిద్దరికి తెలంగాణ ప్రభుత్వానికి. సుధీర్ రెడ్డికి మాత్రం దీంట్లో అంటే రాజకీయంగా అంతగా సంబంధమైన ఇష్యూలు ఆయన అందరికీ ఆయన చెప్పిండు. మేము చెప్పినాం, ఆయన చెప్పిండు. చేసింది మాత్రం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ చేసింది, కేసీఆర్, కేటీఆర్ చేసిండు. నేను సుధీర్ రెడ్డి నేను చేశాను అంటే అవన్నీ నడవయాడా? నువ్వు చేసేది లేదేం లేదు. ఇక ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం మేము. ఏ రోజు మేము కొట్లాడుతున్నాం. ఎంతో మంది లీడర్లను చూసినాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. మేము ముందు కేసీఆర్, కేటీఆర్ కాలు మొక్కినామా, ఏలు మొక్కినామా, ఇంత పదం మాకేరు కానీ నేనే గెలిచినుంటే ఇన్ని రోజులు కూడా కాకపోవు. నేను 6 నెలల లోపలే చేపిస్తుంది, 1 ఇయర్ లోపలే చేపిస్తుంది. నాకంత చనువు ఉండే. కేసీఆర్, కేటీఆర్ చేసి అనాలి. అందరం రిప్రజెంట్ చేసినాం, అందరం బతలాడినాం. అది చెప్పాలి తప్ప నేను చేసినట్టే నేను ఇంతకెళ్ళి చేసావు. అందుకు నువ్వు చేసిన పెట్టి అవుతుందా? ఓ ఎమ్మెల్యే పెట్టి అవుతారా? అది పని చేసుకోవాలి. సొంతటబ్బా ఆయన పని చేసుకోవాలి, ఆయన ఇప్పటి చేసుకోవాలి. అసలు పని చేసుకోవాలి. అసలు ఏం టికానా లేని ముచ్చట.
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థులు ప్రిన్సిపల్ మధ్య వివాదం కొనసాగుతుంది. హాస్టల్స్లో సరైన సౌకర్యాలు లేవని 2 రోజులుగా క్యాంపస్లో ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. హాస్టల్స్లో అన్ని సౌకర్యాలు ఉన్నా విద్యార్థులు కావాలని ఆందోళన చేస్తున్నారన్న ప్రిన్సిపల్ కామెంట్స్పై మండిపడ్డారు విద్యార్థి నేతలు. అయితే హాస్టల్స్ పరిశీలించి అక్కడి సమస్యలు పరిష్కరించినట్లు ప్రిన్సిపల్ జయలక్ష్మి ప్రెస్ నోట్ ఇచ్చారు. విద్యార్థులు ఏ సమస్య ఉన్నా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నేరుగా వచ్చి కలవచ్చన్నారు. మెస్ బిల్ ఎక్కువగా వస్తుందని విద్యార్థుల నుంచి ఎక్కువగా విన్నపాలు రావడంతో దానిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు ప్రిన్సిపల్. కెమికల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్నాను జేఎన్టీయూలో. మేము 6 నెలల్లో చాలా కష్టపడి ఎంతో చదువుకొని చేసి ఎగ్జామ్స్ రాసినాక మా రిజల్ట్ ఎలాంటి సంబంధం లేని మెస్ బిల్తో ఆపేయడం జరిగింది. ఇది ఏ విధంగా సమంజసమో మీరే చెప్పాలి. ఈ విధంగా మాకు మా మెస్ బిల్ వల్ల రిజల్ట్స్ ఆగిపోవడంతో మేము పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా, మరి మా పరిస్థితి ఏంటి, రేపటి నాడు ఎలా చదువుకోవాలి, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని మాకు ఎలాంటి ఉండదు. మాకు ఈ విధంగా దీన్ని అసలు ఆపేసి మా రిజల్ట్ వెంటనే రిలీజ్ చేయాలి. మరియు మెస్ బిల్ అనేది అనవసరంగా పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది కూడా లేవు. లెక్కలు ఏ విధంగా మారుస్తున్నారో కూడా తెలియదు. ఎందుకు పెరుగుతుంది అనేది కూడా తెలియాలి. పక్కా విద్యార్థులకు లెక్కలు చూపించాలని కోరుకుంటున్నాము. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆలోచించాలి తప్పితే ఈ రకంగా బెదిరింపులకు నేను చెప్పింది రాయాలి అనే ధోరణిని మానుకోవాలి. విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి. ప్రిన్సిపాల్ గారు మాకు సాయం చేస్తారు, మా సమస్యలు పరిష్కారం చేస్తారు అనే మనోధైర్యాన్ని ఇవ్వాలని జేఎన్టీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్లు కాని చోట విద్యార్థులుగా మేము రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తాం, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్తాం. ఎవరి విధులకైనా ఇప్పుడు ఆటంకం కలిగించాల్సిన పరిస్థితి వస్తే కలిగిస్తాము. ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాతనే ఇక్కడి నుంచి. మేడ్చల్ జాతీయ రహదారి కొంపల్లి ఫ్లైఓవర్పై సాయంత్రం జరిగిన ప్రమాదంలో 2 విద్యార్థులు చనిపోయారు. మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తున్న బైక్ ఫ్లైఓవర్ దగ్గర విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న మౌషాక్, సాయి నిఖిల్ స్పాట్లో మృతి చెందారు. సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్లో మౌషాక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. సాయి చైతన్య డిగ్రీ కాలేజ్లో సాయి నిఖిల్ 2nd ఇయర్ చదువుతున్నాడు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా నార్సింగి రూరల్ హెల్త్ ఆసుపత్రిని సందర్శించారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. నార్సింగి ప్రాథమిక ఆసుపత్రిలో ప్రతి నెల 20 నుంచి 25 మంది కాన్పులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి నెల 50కి పైగా కాన్పులు అయ్యేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి టీడీ వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తున్నామన్నారు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు. మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మైగ్రేటెడ్ పాపులేషన్ కానీ లేకపోతే వర్కింగ్ క్లాస్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, లేబర్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళందరి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి మరి మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనం కేసీఆర్ కిట్ ఇస్తున్నాము. కేసీఆర్ కిట్తో పాటుగా మరి మగపిల్లగాడు పుడితేనేమో 12,000 రూపాయలు, అదే ఆడపిల్ల అయితే 13,000 రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి గ్యారంటీగా వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి మన దగ్గర డెలివరీస్కి రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మరి ఇమ్యునైజేషన్ 100% మన దగ్గరకే వస్తున్నారు. మరి అదే రకంగా యాంటీనేటల్ చెకప్స్ కూడా గర్భిణీగా ఉన్నప్పుడు చెకప్స్ కూడా మన దగ్గరకు వస్తున్నారు. కాన్పుల దగ్గరకు వచ్చేసరికి బయటకు వెళ్తున్నారు సార్ అనే మాట చెప్తున్నారు. మరి అవన్నిటిని కూడా మనం డెఫినెట్గా మనం మోటివేట్ చేసి వాళ్ళకి మా దగ్గర బాగా ఉన్నాయి ఫెసిలిటీస్, మేము చేస్తాము అనేటటువంటి విషయాన్ని చెప్పి వాళ్ళందరినీ కూడా మన వైపు తిప్పుకొని మనమే కాన్పులు చేయడానికి సిద్ధపడాలని చెప్పేసి అని తెలియపరుస్తున్నా. వింటర్ సీజన్ ప్రారంభం అవడంతో ఉస్మానియా హాస్పిటల్లో ఓపీ అండ్ ఐపీ కేసులు పెరుగుతున్నాయి. డైలీ 2,000 మంది అవుట్ పేషెంట్లు వచ్చేవారని నిన్న ఒక్కరోజే 3,000కు పైగా పేషెంట్లు వచ్చారన్నారు హాస్పిటల్ సిబ్బంది. కార్డియాలజీ, డెర్మటాలజీ, ఆర్థో, జనరల్ విభాగాలకు అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ పెరిగినట్లు చెప్పారు. హాస్పిటల్ ఫార్మసీ దగ్గర కూడా క్యూ పెరిగింది. మరింత సమాచారం ఉస్మానియా హాస్పిటల్ నుంచి లక్ష్మి అందిస్తారు. వానాకాలంలో వైరల్ ఫీవర్స్తో సఫర్ అయితే ప్రజెంట్ వైరల్ ఫీవర్స్తో పాటు క్రానిక్ డిసీజులు కూడా పెరిగాయి. ముఖ్యంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఓపీ పెరగడం జరిగింది. కార్డియాలజీ, పల్మనాలజీ, అలాగే షుగర్, బీపీలకు సంబంధించిన రోగుల తాకిడైతే మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి పెరిగింది. ప్రజెంట్ నేను ఉస్మానియా హాస్పిటల్ ఓపీ బ్లాక్ దగ్గర ఉన్నాను. ఓపీ బ్లాక్లో
ఉదయం 8 o'clock నుంచి ఇక్కడ క్యూ లైన్స్ ఉన్నాయి. అలాగే తరువాత మళ్ళీ ఈవినింగ్ కూడా సేమ్ క్యూ లైన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈవినింగ్ రోగుల తాకిడి లైట్గా ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ ఓపిక కూడా జనం నుంచి ఈ సీజన్లో ముఖ్యంగా వింటర్ సీజన్ స్టార్ట్ అవడంతో ఈ సీజన్లో కొంతవరకు పేషెంట్స్ రావడం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ఐపీకి సంబంధించి కూడా ఉస్మానియా హాస్పిటల్లో డైలీ ఐపీ అనేది బెడ్స్ అన్నీ కూడా ఖాళీ లేకుండా ఉండే అంత సిచ్యువేషన్ ఉంటుంది. ఒకసారి మనం రోగులతో మాట్లాడదాము. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మలక్పేట నుంచి వచ్చినామా. దానికి ఏ కన్సల్టేషన్? మా ఆడబిడ్డకు పిక్స్లో వచ్చినాడు. పిక్స్ వస్తే చూస్తే కొంచెం తగ్గింది, ఇప్పుడు పర్వాలేదు. మందులు అయిపోయినాయి, వాడుకోవడానికి వచ్చినాం. అట్లా मैं मोइन बाग से है हम लोग. ये स्किन के डॉक्टर को बताने हैं. ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, అంటే ముఖ్యంగా ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ కావచ్చు, ఓపీ లైన్స్ కావచ్చు, ఎట్లుంది ఇక్కడ? అంతా మంచిగా ఉందా? ఇంతకు ముందుకు మా ఆయనకు ఫిట్స్ వచ్చింది మేడం. ఫిట్స్ వస్తే చూపిస్తే ఇక్కడ మంచిగానే అయ్యండి, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడైతే చేయించుకుంటున్నా. రెగ్యులర్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తుంటారా ఈ ఉస్మానియాకి? రెగ్యులర్గా ఇక్కడనే వస్తుంది, మంచిగానే చూస్తారు మేడం. దేనికి ఏ స్పెషలైజేషన్కి వచ్చారు, అంటే ఏ రోగంతో? థైరాయిడ్ కోసం. ఇలా డాక్టర్స్ అంతా మంచిగా చూస్తున్నారా? టెస్ట్లు అన్నీ చేస్తున్నారా? ఎన్ని మంత్స్కి ఒకసారి టెస్ట్ రాస్తారు? 3 months ఒకసారి. తగ్గుతుందా మరి? థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుందా? కంట్రోల్లో ఉంది. కరోనా కూడా లైట్గా కేసులు పెరగడంతో దీనికి సంబంధించి కూడా ఓపీ అండ్ ఐపీ కూడా పెరుగుతుంది. సో హాస్పిటల్లో పేషెంట్లకు సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫార్మసీ దగ్గర క్యూ లైన్సే. సో ప్రతి ఒక్కరూ కూడా ఓపీ తీసుకున్న తర్వాత, ఓపీలో ఒక అరగంట నిలబడిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత డాక్టర్ ఏ మెడిసిన్ రాస్తే ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఫార్మసీకి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఉన్న కౌంటర్స్ అన్నిటి దగ్గర కూడా పెద్ద ఎత్తున లైన్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ మొత్తం లైన్స్లో 200 వరకు, లేడీస్ అండ్ జెంట్స్ కలిపి 200 వరకు ఉంటారు. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం, అన్ని మెడిసిన్ ఇస్తున్నారా లేదా అనేది. అన్న, మొత్తం మెడిసిన్ అన్నీ ఇచ్చారా? అన్నీ ఇచ్చారు మేడం, అన్నీ ఇచ్చారు. ఎంతసేపటి నుంచి ఉన్నావు లైన్లో? 1/2 hour అవుతుంది ఇప్పుడే. సో ఇది ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా అన్ని మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని స్పెషలైజేషన్కి సంబంధించి మెడిసిన్ లేకపోతే మాత్రం అది బయటికి రిఫర్ చేస్తున్నారు. సో ఎంతసేపటి నుంచి లైన్లో ఉన్నారు? గంట అయింది. ఓపీ దగ్గర 1/2 hour. డాక్టర్ కన్సల్టేషన్ దగ్గర డాక్టర్ని కలుస్తావుగా అక్కడ? అప్పుడు తొందర దొరికింది. ఓకే. మెడిసిన్కి మాత్రం అరగంట నిలబడాల్సి వస్తుంది. అరగంట. ఇంతకుముందు సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా క్యూ లైన్స్ ఎక్కువ లేకుండా కౌంటర్స్ కూడా పెంచుతామన్నారు. కానీ పెద్దగా ఇందులో చేంజెస్ వచ్చినట్లుగా కనిపించట్లేదు. సో దీనికి సంబంధించి ఓపీ అండ్ ఐపీ అలాగే మెడిసిన్ సంబంధించి మరింత డీటెయిల్స్ను మనం సూపరింటెండెంట్ నుంచి తీసుకుందాం. సార్, ప్రజెంట్ ఓపీ కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓపీ అండ్ ఐపీ ఎలా ఉంది సార్? ఈ రోజులు అంటే సీజనల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వైరల్ ఫీవర్స్, తర్వాత పల్మనరీ కాంప్లికేషన్స్ లైక్ బ్రాంకియల్ ఆస్తమా, అటువంటి కార్డియాలజీ పేషెంట్లకు ఇట్లా ఇబ్బంది ఉంటాయి, వాళ్ళు రావడం జరుగుతుంది. మా దగ్గర ఇప్పుడు ఓపీ 2200 నుండి 2300 వరకు ఓపీ అడ్మిషన్స్, ఒక 950 వరకు అడ్మిషన్స్ ఉన్నవి. రిలేటివ్లీ మన దగ్గర పల్మనాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ లేవు కాబట్టి అటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చేటి అన్నీ చెస్ట్ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సార్, అయితే ఐపీకి సంబంధించి కార్డియాక్ కేసెస్ ఆల్రెడీ వస్తున్నాయి అంటున్నారు, సివియర్గా వస్తున్నాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? అంటే ఈ సీజన్లో కార్డియోస్పాజం అంటే కరోనరీ స్పాజం అనేది కామన్. వాళ్ళు సీరియస్ అంటే మైల్డ్ అటాక్ నుండి సీరియస్ అటాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. మన దగ్గర కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు అందించుతున్నాం. సార్, అలాగే ఐపీ దగ్గర విషయానికి వస్తే కనుక బేసిక్గా మన దగ్గర బెడ్స్ అనేవి ఆ బిల్డింగ్ క్లోజ్ చేసిన తర్వాత హెరిటేజ్ బిల్డింగ్ కొంతవరకు తగ్గాయి. సో పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయా? సరిపోతున్నారా? ఏమన్నా రిటర్న్ పంపిస్తున్నారా? యాక్చువల్లీ ఇక్కడ మనది 1385 బెడ్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఉస్మానియా ఆసుపత్రిలో పాత బిల్డింగ్ క్లోజ్ అవ్వడం వల్ల అరౌండ్ 589 బెడ్లు అకామిడేట్ చేయాల్సినటువంటి పరిస్థితిలో మేము ఇప్పుడు 350 బెడ్స్ వరకు మేము అకామిడేట్ చేయడం జరిగింది. కొన్ని డిపార్ట్మెంట్లో కొంతమందికి బెడ్స్ అవైలబుల్ ఇబ్బంది ఉంది. మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి, ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు. అటువంటి కేసెస్లను చూసి, అంటే ఎటువంటి కేసెస్కు ఇన్పేషెంట్ అవసరం ఉందో చూసి వాళ్ళను అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అది ఉస్మానియాలో ఓపీ అండ్ ఐపీ పెరుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే ఐపీ పెరుగుతున్నప్పటికీ కూడా ఉన్న బెడ్స్ని బ్యాలెన్స్ చేసి అందరికీ ఇస్తున్నామని చెప్తున్నారు సూపరింటెండెంట్ నాగేందర్. కెమెరా పర్సన్ సైదులతో లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.
హైదరాబాద్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. రాబోయే రోజుల్లో చలి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. చలి నుంచి రక్షణ పొందేందుకు జనం ఉన్ని దుస్తులు కొంటున్నారు. వింటర్ సీజన్ స్టార్ట్ కావడంతోనే సిటీ మార్కెట్లో స్వెటర్లకు, బెడ్షీట్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. సిటీలో వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరగడంతో ఉన్ని దుస్తులు కొంటున్నారు జనం. స్వెటర్స్, మంకీ క్యాప్స్, బెడ్షీట్లు, గ్లౌజులు, మఫ్లర్లు, గొంగళ్ళు, శాలువాలు, చిల్డ్రన్ స్వెటర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎర్రగడ్డ, సనత్ నగర్, కోటి, అబిడ్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్, ఓల్డ్ సిటీ, చార్మినార్, కూకట్పల్లి, జీడిమెట్ల, బాలనగర్ ఏరియాల్లో ఉన్ని దుస్తుల స్టాల్స్ బాగా వెలిశాయి. చలికాలం స్టార్ట్ కావడంతో ఇప్పుడిప్పుడే స్వెటర్లకు డిమాండ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. వస్తువును బట్టి ధరలున్నాయంటున్నారు. 500 నుంచి 1200 రూపాయల వరకు స్వెటర్స్ ధరలున్నాయంటున్నారు. ప్రజెంట్ రోజుకు 5 నుంచి 10,000 రూపాయల బిజినెస్ చేస్తున్నామని, వచ్చే నెలలో 30 నుంచి 40,000 వరకు బిజినెస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. నేపాల్, లుధియా, యూపీ, పంజాబ్, గుజరాత్, హర్యానా నుంచి ఉన్ని దుస్తులను తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఫ్యాన్సీ క్యాప్ స్వెటర్లకు ఫుల్ డిమాండ్ ఉందంటున్నారు వ్యాపారులు. ఇంకా ముందు ముందు కొంచెం మంచిగా నడుస్తుందని అనుకుంటున్నాం సార్. ధరలు అక్కడ నుంచి మాకు పెరిగి వచ్చినాయి, కానీ మేము మాత్రం ఇక్కడ కస్టమర్స్కి కొంచెం తక్కువ రేంజ్లోనే ఇస్తున్నాం సార్. వాళ్ళు 500 అడిగితే మేము 300, 350 రేంజ్లో ఇవ్వడానికి చూస్తున్నాం. మాకు ఒక 10-20 రూపాయలు, 50 రూపాయలు దొరికినా పర్వాలేదు అనుకుంటాం సార్. మేము అదే షాప్లో వెళ్ళారనుకోండి, మీరు 500, 600 చెప్పి ఇచ్చేస్తారు. అక్కడ ఫిక్స్ రేట్ ఉంటాయి కదా సార్, అక్కడ పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. మా దగ్గర వచ్చారనుకోండి, కొంచెం బార్గెనింగ్ చేసి తక్కువ రేట్లో తీసుకోవాల్సి వస్తుంది. క్యాప్ తోటి వచ్చినాయి కొంటున్నారు సార్. చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా, లేడీస్ ఎవరైనా కానీ కూడా క్యాప్ తోటి కావాలి, మంచి మంచి ఫ్యాన్సీ కావాలి అని అంటున్నారు సార్. మేము మొత్తం ఐటమ్స్ మొత్తము వేరే వేరే ప్లేసెస్ నుంచి చెప్పాల్సి వస్తున్నది మాకు. లుధియానా, నేపాల్, మళ్ళీ కాఠ్మండు, మళ్ళీ పంజాబ్, ఢిల్లీ, అక్కడ నుంచి అన్ని వెరైటీ చూసి తీసుకురావాల్సి వస్తున్నారు సార్. ఇక 20 ఏళ్ళ సంది ఇదే బిజినెస్ చేస్తాం స్వామి. మేము ఈసారి కొత్త వెరైటీస్ వచ్చినాయి, కస్టమర్స్ కూడా మంచిగా ఉన్నారు స్వామి. చలి బాగుందందుకు బిజినెస్ బాగుంది స్వామి. కొంచెం రేటు అన్నిట్లో పెరిగినాయి కాబట్టి దీంట్లో కూడా అన్ని పెరిగినాయి స్వామి. రేట్లు కొన్ని రేట్లు పెరిగినాయి. కొత్త వెరైటీస్లు వచ్చినాయి, మంచి క్వాలిటీలు వచ్చినాయి. బాయ్స్ కు క్యాప్ తోటి వేరే మోడల్స్ వచ్చినాయి స్వామి. కొత్త డిజైన్స్ వచ్చినాయి, కొత్త కలర్స్ వచ్చినాయి, ప్యాటర్న్స్ బాగా వచ్చినాయి, కొత్త క్వాలిటీస్ వచ్చినాయి. జాకెట్లో కానీ, స్వెటర్స్లో కానీ, హ్యాండ్ గ్లౌజెస్ వచ్చినాయి, క్యాప్స్ వచ్చినాయి, మంచి క్వాలిటీస్ వచ్చినాయి స్వామి. బడా షాపింగ్ మాల్స్లో స్వెటర్స్ కొనడం కంటే రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనడం బెటర్ అంటున్నారు సిటీ పబ్లిక్. షాపింగ్ మాల్స్లో స్వెటర్ 1000 రూపాయలు ఉంటే ఇక్కడ 600కు వస్తుందంటున్నారు. క్వాలిటీ బాగుంటుందని తక్కువ ధరకే నచ్చిన వస్తువును కొనుక్కోవచ్చు అంటున్నారు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, చలి ఎక్కువైపోయిందని చెప్పేసి కొనడానికి వచ్చినాం. ఇంట్లో పిల్లలకి, మా మిస్సెస్కి, అమ్మ వాళ్ళకి. రేట్ చూస్తే పర్లేదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది కదా, ఉన్న స్టాక్ ఉన్నది ఇస్తున్నారు. ఇప్పుడైతే చలి ప్రభావం బాగా పెరిగింది. సో చాలా హార్మ్ఫుల్గానే ఉంది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. అంటే ఇప్పుడు ఒకటి అంటే వాళ్ళు క్వాలిటీ బట్టి ఉన్నాయండి. దీంట్లో మినిమం వచ్చేసి 600, మ్యాక్సిమం 1200 రూపీస్ అని చెప్తున్నారు. సో మనం అన్ని బార్గెన్ చేసుకుంటే మనం ఏమన్నా తగ్గించవచ్చేమో అని చూస్తారు. ఈ రేంజ్లో కొనుక్కోవడానికి వచ్చాను కానీ మాది అంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. స్వెటర్ కోసం వచ్చాము ఇక్కడికి. చలి విపరీతంగా విరిగిపోయింది, ఇంకా చాలా ఇంకా విరుగుతుంది అంటే ఇంకా దానివల్ల పర్చేసింగ్ పెద్ద మనుషులకు తీసుకుపోదామని వచ్చాను. నార్మలే ఉన్నాయి కానీ దానికి బార్గెనింగ్ చేసి తీసుకుంటాం. ఎట్లా ధరలు మామూలుగానే ఉన్నాయి, అంతా పెరుగుతూనే ఉన్నాయి ధరలు అయితే. పెద్ద షాప్ల కంటే ఇక్కడనే జర కొద్దిగా మనం తీసుకోవచ్చు. ఎట్లకైనా అందుబాటులోనే ఉంటాయి. పేదలకు 700 రూపీస్ చెప్తారు వాళ్ళు. 700 రూపీస్ చెప్తారు ఒకటి. 700 మార్జిన్ కట్టు ఒక 4-5 వరకు ఇచ్చవచ్చు. రకరకాల డిజైన్స్తో స్వెటర్స్, మఫ్లర్లు, క్యాప్స్, చిన్నపిల్లల స్వెటర్స్ సిటీ మార్కెట్లో అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. ఫైబర్తో తయారు చేసిన స్మార్ట్ గ్యాస్ సిలిండర్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ. వంటింట్లో సిలిండర్లు పేలుతున్నాయన్న భయాలు కూడా ఉండవని, మహిళలు కూడా ఈజీగా లిఫ్ట్ చేసే విధంగా లైట్ వెయిట్తో ఉంటాయన్నారు. ఫైబర్ స్మార్ట్ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. ఎక్కడో ఒక చోట గ్యాస్ పేలుళ్ల ఘటనలు చూస్తూనే ఉంటాం. సో ఈ ఘటనను ప్రతిఘటించేలా, సో ఈ ఘటనలు మళ్ళీ జరగకుండా ఇండియన్ గ్యాస్ అనేది ఒక స్మార్ట్ సిలిండర్ ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఆ స్మార్ట్ సిలిండర్ ఎట్లా ఉంటుంది, సో దాని కాస్ట్ ఎట్లా ఉంటుంది, దాని బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ మనతో పాటు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించిన అధికారులు ఉన్నారు. సో చెప్పండి సార్, ఈ గ్యాస్ సిలిండర్కి మన నార్మల్ సిలిండర్కి ఉండే తేడాలు ఏంటి? ఇది సిలిండర్ తీయని కారణం ఏంటంటే కిచెన్ అనగానే లేడీస్, ఫీమేల్స్ వాళ్ళకి సులభంగా ఉండాలని చెప్పి మా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓన్లీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్బీబీపీలో లేదు, ఓన్లీ ఇండియన్ ఆయిల్లో ఉన్నది ఇది. ఈ ఫెసిలిటీసు, ఈ మెటల్ సిలిండర్ వెయిటు
16 కిలోలు ఉంటుంది ఓన్లీ మెటల్ వెయిట్. వేరాస్ ఇది గ్యాస్ 10 కిలోలు, దీని సిలిండర్ వెయిట్ 6 కిలోలు, 16 కిలోలు. అంటే ఇది ఖాళీ ఎంత ఉంటుందో ఇది ఫుల్ అంత ఉంటుంది. ఇలా 10 కిలోల గ్యాస్ వస్తుంది, ఇది 14 కిలోల గ్యాస్. అంటే సిలిండర్ అయిపోయాక లేడీస్కి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంట్లో మగవాళ్ళు సహాయం లేకుండా చేంజ్ చేసుకోనికి తీశారు. ఇది స్మార్ట్ సిలిండర్ అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? అండ్ మన ఈ మెటల్ సిలిండర్తో కంపేర్ చేస్తే దీని కాస్ట్ ఎట్లా ఉంటుంది? మేడం ఇది మీరు కాస్ట్ వైజ్ చూస్తే ఇది 1105 రూపాయలు ఇలా ప్రెజెంట్ రేటు. ఇది 14 కిలోల గ్యాస్. ఇది వేరే 10 kgsకి తక్కువ రేటు 787 రూపీస్లో మీకు వచ్చేస్తుంది గ్యాస్ రీఫిల్ గ్యాస్. ఇది వేరీ ఒక్కొక్క నెల డిఫరెంట్ అయిపోతుంటుంది. బట్ వేరే దీని డిపాజిట్ రేటు, ఖాళీ సిలిండర్ డిపాజిట్ రేటు 2200 రూపాయలు ఉన్నది ఇవాళ యాజ్ ఆన్ టుడే. దీని రేటు 3350 రూపాయలు. ఎందుకంటే ఇది చేసింది ప్లాస్టిక్ కాదండి, ఫైబర్ సిలిండర్. దీంట్లో అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. అందుకే దీని ఫైబర్ సిలిండర్ అవుతాడు. దీంట్లో అడ్వాంటేజ్ ఒక్కొక్కటి చెప్పాలంటే అడ్వాంటేజ్ చెప్పమంటే చెప్పేస్తుంది. దీని అడ్వాంటేజ్ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఏంటంటే సిలిండర్ వెయిట్ ప్రాబ్లం. దీని ఖాళీ సిలిండర్ వెయిట్ ఎంత ఉంటుందో ఇది ఫుల్ సిలిండర్ వెయిట్ అంత ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే లెవెల్ కనబడుతుంటుంది. ఈ లెవెల్స్, ఈ హోల్స్ ఉంటాయి కదా, మీ గ్యాస్ ఎంత వాడుతున్నారో మీకు ఎప్పుడు అయిపోతుందో కూడా ఆ లెవెల్స్ కనబడతాయి. వేరే ఇంట్లో కనబడదు లెవెల్స్. మీ లెవెల్ మెయిన్ ఇంపార్టెంట్. అదొకటి మీరు ఇంట్లో పెట్టినప్పుడు ఈ మెటల్ సిలిండర్ కింద మీ ఫ్లోరింగ్ పడా అయిపోతుంటుంది. అలాంటిది ఈ ఛాన్సెస్ ఉండదు. ఇవాళ రేపు అంటే అన్ని స్మార్ట్ కిచెన్స్ అవుతున్నాయి, ఓపెన్ కిచెన్స్ అవుతున్నాయి. ఈ మెటల్ సిలిండర్ మీరు డిస్ప్లే చేస్తే కిచెన్ లుక్ పాడైపోతుంది. ఇది స్మార్ట్ కిచెన్ కోసం తీసాం. స్మార్ట్ కిచెన్ ఫర్ స్మార్ట్ సిలిండర్. సో మనం డైలీ చూస్తూ ఉంటాము, ఎక్కడో ఒక చోట గ్యాస్ సిలిండర్ పేలిందనే ఘటనలు కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఇది తీసుకుంటే అట్లాంటి ఘటనలు జరగవని అంటూ ఉన్నారు కదా. సో ఏంటి అంటే ఎట్లా జరగకుండా ఉంటాయి? దీన్ని బాడీ కావచ్చు, ఎట్లా ఉంటుంది అది? మేడం ఈ సిలిండర్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అంటే మన గన్తో కాల్చినా కానీ ఉంటుంది. ఎక్స్ప్లోజివ్ ప్రూఫ్ కూడా ఉంటుంది. వేరాస్ ఇంట్లో ఆ ఫెసిలిటీస్ లేవు. మీలో కొంచెం మటుకు ఆ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇంట్లో ఈ సిలిండర్లో. అందుకే ఇది కూడా మీకు దానికోసం చాయిస్ ఫెసిలిటీస్ ఇచ్చారు. ఓకే, సో ఇది మనం ఎట్లా బుక్ చేసుకోవడానికి ఉంటుంది? తీసుకోవడానికి కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఎట్లా బుక్ చేసుకోవచ్చు? నార్మల్గా మనం ఇదైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఎట్లా బుక్ చేసుకోవచ్చు మరి? మేడం బుకింగ్ లాంటిది ఏం డిఫరెంట్ లేదు. ఇప్పుడు ఉన్న సిలిండర్ ఎట్లా బుక్ చేసుకుంటారో అలాగే ఫెసిలిటీస్ ఉంటాయి. ఒక్కటే ఏంటంటే మీరు ఆల్రెడీ ఈ సిలిండర్ వాడుతున్నారనుకో, ఈ సిలిండర్ డిపాజిట్ ఫరక్. ఇది 2200, ఇది 3350 రూపాయలు. ఇది మైనస్ చేసి ఈ సిలిండర్ ఇవ్వగలుగుతాం. మీకు 2 సిలిండర్ ఉన్నాయి కదా, ట్రయల్ బేసిస్లో ఒక సిలిండర్ కూడా ఇవ్వగలుగుతాం. లేవద్దు 2 సిలిండర్ అంటే పాత డిపాజిట్ మైనస్ దీన్ని ప్లస్ చేసేసుకొని ఇమ్మడే ఇచ్చేస్తాం. ఫెసిలిటీ ఏం లేదు. ఒకరోజు పొద్దున్న రండి, సాయంత్రం వరకు డిపాజిట్. బుకింగ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. మీకు మిస్ కాల్ బుకింగ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ రెగ్యులర్గా ఎట్లుంటే అట్లనే చేసుకోవచ్చు. సో మరి ప్రజెంట్ డిమాండ్ ఎట్లా ఉంది? తీసుకుంటున్నారా ఎక్కువ? సో ఇప్పటివరకు ఎన్ని తీసుకున్నారు మరి? మేడం ఇది లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ 1 year ప్లస్ అయిపోయింది ఇప్పటికే. ఫస్ట్ 10 cities GHMC ఏరియాలో లాంచ్ చేశారు ఈ సిలిండర్. మంచి రెస్పాండ్ ఉన్నది. ఇప్పుడు ఒక 6 months నుంచి మేము అన్ని డిస్టిక్లో, తెలంగాణ మటుకు అన్ని డిస్టిక్లో విస్తరించాము. అన్ని చోట్ల పోతున్నాయి. మ్యాక్సిమం ఈ గ్యాస్ కంపెనీలో మాత్రం నెలకు నేను 78 సిలిండర్లు అమ్ముతున్నా. 78 సిలిండర్లు అమ్ముతున్నారు. అట్లా మాకు మంచి రెస్పాన్స్ ఉన్నది. ఒకటే కాస్ట్ వైజ్, ఎందుకంటే దీంట్లో ఫెసిలిటీసు ఫైబర్ సిలిండర్ ఇది, అందుకే కావచ్చు కొంచెం డిపాజిట్. ఇది 2200 అట్ 3350, ఈ డిఫరెన్స్ తప్పించి ఇంకేం లేదు మేడం. ఇది నార్మల్. అదే విత్ గ్యాస్ ఇది మెటల్ సిలిండర్ 1105 రూపాయలు, 14.2 గ్యాస్. ఇది 10 kgs గ్యాస్ 787 యాజ్ ఆన్ టుడే. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ మెటల్ సిలిండర్ ఉంది అండ్ ఫైబర్ సిలిండర్, స్మార్ట్ సిలిండర్ కూడా ఉంది. సో మనకి మెటల్ సిలిండర్లో నార్మల్గా మనం చూస్తూ ఉంటే మనం ఎంత గ్యాస్ యూజ్ చేసినాం అనేది మనకు ఇది అయిపోతుందా, ఎప్పుడు అయిపోతుందా అనే టెన్షన్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు అలా కాకుండా సో గ్యాస్ అయిపోయేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందనే చెప్తా ఉన్నారు. ప్లస్ ఇది ఫైబర్ బుల్లెట్ ప్రూఫ్ అని కూడా చెప్తా ఉన్నారు. ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ కూడా ఉంది. సో మనకు మెటల్ సిలిండర్కి ఆ బెనిఫిట్ అనేది లేదు. సో మెయిన్గా చెప్పాలంటే ప్రజెంట్ అయితే దీనికి డిమాండ్ బాగానే ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయి. మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ దగ్గర నుంచి ఇంట్లో యూజ్ చేసే వస్తువుల వరకు అన్నీ స్మార్ట్ అయిపోయాయి. సో అదేవిధంగా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కూడా ఈ సిలిండర్లో ఒక స్మార్ట్నెస్ అనేది తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫైబర్ సిలిండర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రజెంట్ అయితే రెస్పాన్స్ బాగుందని, ఎక్కువగా తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.
పిల్లలలో వచ్చే అరుదైన జన్యుపరమైన వ్యాధులను పిండం దశలోనే గుర్తించే ఆధునిక సాంకేతికత అవసరం ఉందన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రటరీ డాక్టర్ రాజేష్ గోఖలే. హైదరాబాద్లోని CDFTలో మిషన్ ప్రోగ్రామ్ ఆన్ పీడియాట్రిక్ డిసీజ్ ప్రోగ్రాంతో పాటు అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇండియాలో దాదాపు 70 మిలియన్ మంది పిల్లలు జన్యుపరమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో జన్యు సంబంధిత వ్యాధుల నియంత్రణ కోసం రీసెర్చ్లు కొనసాగుతున్నాయన్నారు. ఎక్కువగా ఇల్లరికం, చుట్టరికం వివాహాలతోనే జెనెటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు CDFT డైరెక్టర్ తంగరాజన్. And we set up what is called DNA station. And our whole idea was to isolate genomic DNA from humans. So all our cells have DNA, and this contains genomic DNA. And we were supposed to give it as a gift to the students. Actually, we thought we'll give it back as a gift to people to look at it actually. So we asked them to spit in the tube, and then we isolated DNA and gave them as a gift. And many people started putting around their necklaces, some women, and they were all excited about it. And they also started saying that, oh, this DNA is now with us. So it's very interesting because when the DNA is outside your hand, you think the DNA is with us, whereas it's always within your own hand actually. So this is kind of understanding that we have in the perspective of looking at it. And DNA consists of in fact 4 bases actually, which is called ATGC. And somebody quipped and said, oh, DNA bhi English mein hota hai kya? And so many a times this is the way we explain so very well to people of what it is actually. So ATGC is nothing but alphabets that codes for the sequence of DNA strand. Now these series of alphabets constitute the genome architecture of human beings actually. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V6 న్యూస్.